హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు మనకు ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే, ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొంతవరకు మాన్యువల్ విధానంలో కొనసాగుతున్న సదరం సర్టిఫికేట్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ విధానంలోకి మార్చింది. ఈ నిర్ణయం ద్వారా అవినీతి తగ్గుతుంది, అర్హులైన వారికి వేగంగా సేవలు అందుతాయి. ఈ కొత్త విధానం ప్రకారం మార్చి 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. ఇక మార్చి 30 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం అర్హులైన వారికి డిజిటల్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఎవరు అప్లై చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సదరం అంటే ఏమిటి తెలుసుకుందాం. సదరం అనేది దివ్యాంగుల వైకల్యాన్ని గుర్తించి వారి వైకల్య శాతాన్ని నిర్ధారించే అధికార సర్టిఫికేట్ వ్యవస్థ. సర్టిఫికేట్ ద్వారా ప్రభుత్వ పింఛన్లు పొందవచ్చు, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందవచ్చు, రాయితీలు మరియు రిజర్వేషన్లు పొందవచ్చు, వైద్య, విద్య మరియు ఉపాధి రంగాల్లో సౌకర్యాలు పొందవచ్చండి. ముఖ్యంగా 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి పింఛన్ అందుతుంది. ఇప్పుడు బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సచివాలయ సిబ్బంది ద్వారా నమోదు చేసుకోవచ్చు. త్వరలో అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందండి. ప్రతి అభ్యర్థికి ప్రత్యేక స్లాట్ కేటాయిస్తారు. స్లాట్ బుక్ చేసిన అభ్యర్థులు ప్రభుత్వం ఎంపిక చేసిన ఆసుపత్రులకు హాజరు కావాలి. నిపుణులైన వైద్యుల బృందం పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన పత్రాలు పరిశీలిస్తారు. వైకల్య శాతం నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. శారీరక వైకల్యం ఉన్నవారు, వినికిడి లోపం ఉన్నవారు, దృష్టి లోపం ఉన్నవారు, మానసిక వైకల్యం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చండి. స్లాట్ బుక్ చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వైద్య రికార్డులు, మెడికల్ రిపోర్ట్స్ అండ్ మొబైల్ నంబర్. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చండి. నెలవారీ పెన్షన్, ఉచిత లేదా సబ్సిడీ ట్రాన్స్పోర్ట్, విద్యలో రిజర్వేషన్లు, ఉద్యోగాలలో అవకాశాలు, ఆరోగ్య సేవల్లో ప్రాధాన్యత పొందవచ్చు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే కంప్లైంట్ చేయండి. అధికారిక సచివాలయం ద్వారా మాత్రమే బుకింగ్ చేయండి. మీ పత్రాలు సరిగ్గా ఉండేలా చూసుకోండి. స్లాట్ తేదీ మిస్ కాకండి. స్లాట్లు పరిమితంగా ఉంటాయి. వెంటనే బుక్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. హాస్పిటల్కు సమయానికి వెళ్ళండి. ఏపీలో దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ చాలా ముఖ్యమైన ప్రక్రియ. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా అవసరం ఉంటే వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.